వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 10th క్లాస్ మ్యాథ్స్ సిలబస్ ఈరోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నామండి. దీనికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి వెయిటేజ్ ఒకసారి చూద్దాము చాప్టర్ వైజ్. దీనికి సంబంధించి ఒకసారి చూడండి. ఫస్ట్ రియల్ నెంబర్స్ అండి. రియల్ నెంబర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. టోటల్గా మనకి 9 మార్క్స్. ఇది మనకి రియల్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ తప్పనిసరిగా అటెంప్ట్ చేయొచ్చండి. ఇది మనకి అంటే ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలోంచి ఎక్కువగా ఇస్తున్నాడు. ఇది 8 మార్క్స్, చాలా ఈజీ చాప్టర్ అండి. అలాగే పాలినామియల్స్ నుంచి మనకు దీని నుంచి 8 మార్క్స్ వస్తాయండి. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి ఉంటాయి. అంటే 8 మార్క్స్ దీంట్లో ఉండదు పాలినామియల్స్ నుంచి. ఇవి కూడా మనకి ఈజీగా ఉంటాయండి. పాలినామియల్స్ మనకి ఇక్కడ 2 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. రెండిట్లోంచి మనం ఈజీగా అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం వాటి మీద ఉంటాయి. అలాగే మూడోదండి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది మనకి అంటే 2 ఎస్ఏలు వస్తాయండి. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 33 నుంచి ఇక్కడ 2 ఎస్ఏలు ఇస్తాడండి. 2 ఎస్ఏల్లో మనం చాయిస్ కింద ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మనకి ఒక 8 మార్క్స్, ఒక 1 మార్క్ క్వశ్చన్ అండి. మొత్తం టోటల్గా 8 మనకి చాయిస్ కాబట్టి బ్రాకెట్లో పెట్టామండి. అలాగే 4వది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. దీంట్లోంచి 7 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటండి, 4 మార్క్స్ ఒకటి, మొత్తం టోటల్గా 7 మార్క్స్. అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. దీని నుంచి మనకి 5 మార్క్స్ అండి. మామూలుగా అయితే ఎస్ఐ కూడా ఉంటుంది. ఎస్ఐని మనం చాయిస్ కింద తీసుకుంటే మనం బ్రాకెట్లో పెట్టింది చాయిస్ కింద అండి. అంటే 4 మార్క్స్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 5 రాసాం. అలాగే ట్రయాంగిల్స్ అండి. ట్రయాంగిల్స్ నుంచి మనకి 11 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, అలాగే 8 మార్క్స్ ఒకటి అండి. ఇక్కడ 11 మార్క్స్. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ అండి. దీని నుంచి మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఒక 8 మార్క్స్ వస్తుందండి. ఇక్కడ 8 మార్క్స్ మనం బ్రాకెట్లో పెట్టాం. అలాగే ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ, దీన్ని 7 మార్క్స్ వస్తాయండి. వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ అండి. మొత్తం టోటల్గా 7 మార్క్స్. అలాగే 9th చాప్టర్ వచ్చి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి అండి. మొత్తం టోటల్గా 2 + 1 3 అండి. 8 మార్క్స్ మనం బ్రాకెట్లో పెట్టాం. అలాగే సర్కిల్స్ అండి. సర్కిల్స్ నుంచి 7 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి అండి. మొత్తం టోటల్గా 7 మార్క్స్. తర్వాత ఈ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, దీంట్లోంచి ఒక 8 మార్క్స్ సమ్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ అండి. అలాగే 12వది సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అండి. మనకి 7 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి అండి. మొత్తం టోటల్ 7 మార్క్స్. అలాగే స్టాట్ అండి 13వది. దీని నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ వస్తుందండి. అంటే మనకి బ్రాకెట్లో ఉన్నది 8 మార్క్స్ చాయిస్ అండి. అలాగే ప్రాబిలిటీ అండి. ప్రాబిలిటీ నుంచి మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్, ఒక 8 మార్క్స్ అమ్మండి. మొత్తం టోటల్గా 13. ఇది మనకి వెయిటేజ్ అండి. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 1 to 12 ఏమో 1 మార్క్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇక్కడ 2 మార్క్స్ ఏమో 8 వస్తాయి, 16 మార్క్స్. అంటే 12 నుంచి మనకి 2 మార్క్స్ స్టార్ట్ అవుతాయండి 20 వరకు. అలాగే ఇక్కడ తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ 8 × 4 = 32. అంటే 20 నుంచి 28 వరకు మనకి 4 మార్క్స్ ఉంటాయి. అలాగే 29 నుంచి 33 వరకు మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే దీంట్లో మనకి చాయిస్ ఉంటుంది. 29 నుంచి మాత్రమే మనకు చాయిస్ ఉంటుంది. మిగతా మొత్తం క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయాలండి. దీంట్లో చాయిస్ ఉండదు. 1 మార్క్ క్వశ్చన్స్లో చాయిస్ ఉండదు. అలాగే 2 మార్క్స్లో చాయిస్ ఉండదు, 4 మార్క్స్లో చాయిస్ ఉండదండి. మనకి ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 29 నుంచి 33 వరకు ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనకి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఇది మనకి ఈజీ. ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయండి మొత్తం టోటల్గా. 5 × 2 = 10. అంటే మామూలుగా 5 అటెంప్ట్ చేయాలి, 5 × 8 = 40. మొత్తం టోటల్గా మనకి 100 మార్క్స్ అండి మ్యాథ్స్కి సంబంధించి. దీనికి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్, 8 మార్క్స్ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో చాప్టర్ వైజ్ మనం ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీ 10th క్లాస్ గ్రూపుల్లో ఈ వీడియోని మీరు అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.